సో హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే, సో అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కౌన్సిలింగ్లో ఎంత ఫీజు పే చేయాలి అండ్ ఆల్సో దట్ మొత్తం ఇన్ఫో అనమాట. ఇక చూడండి, మీరు కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాత, సో కౌన్సిలింగ్ అంటే ఏదో మీకు ఎగ్జామ్ కాదు, జస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అందులో మీకు ఎటువంటి క్వశ్చన్లు ఏం అడగరు. జస్ట్ మీరు ఉన్న సర్టిఫికేట్స్ మీరు ఆన్లైన్లో పెట్టారు కదా సర్టిఫికేట్లు, అవి పెట్టినవి మీకు అన్నవి సేమోగా చూస్తారండి. ఇంకేం క్వశ్చన్లు ఏం అడగరు కదా, డోంట్ బి టెన్షన్. ఓకే, ఇక చూడండి, ఫస్ట్ మీరు వెళ్ళగానే మీకైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ 500 ఫీజు తీసుకుంటారు, రిజిస్ట్రేషన్ ఫీజు. నాన్ ఎస్టీ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ అలానే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టిన వీడియో అనేది మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అయితే మిగతా బీసీ ఈడబ్ల్యూఎస్ మిగతా వాళ్ళందరికీ 1000 రూపాయలు ఫీజు తీసుకుంటారు. ఓకేనా? అండ్ ఇది ఉంది కదా 2000 రూపీస్, అది మళ్ళీ రిఫండబుల్ అనమాట, అది మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తున్నాడు. ఓకేనా? అండ్ ఆల్సో హెల్త్ పరంగా 700 తీసుకుంటారు. ఎగ్జామ్ ఫీజు 500, సో 2 సెమిస్టర్ కలిపి 1000 తీసుకుంటారు. ఓకేనా? అండ్ ఆల్సో ట్యూషన్ ఫీజు వచ్చేసరికి మనకి 36,000. ఓకేనా? అంటే కాలేజ్ ఫీజు 36,000, మొత్తం కలిపి మనకి 40,200, 40,700 కట్టాలి నాన్ ఎస్టీ అయితే. ఓకేనా? అండ్ ఆల్సో ఇది మనకి బాసరా కూడా సేమ్ ఇదే పరంగా కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఏపీ ట్రిపుల్ కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఆల్సో ఈ 40,000 ఎవరు కట్టాలంటే ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్లో సో కొంత అమౌంట్ ఉంటుంది. ఓకేనా? 2 lakhs 3 lakhs లోపు ఉండాలన్నమాట అమౌంట్ అని చెప్పేసి. ఓకేనా? సో ఎవరికైతే వాళ్ళు ఉన్నారో అది వాళ్ళకైతే ఫీజు రిమెంట్ వస్తుంది. ఓకేనా? నో ప్రాబ్లం. ఎవరైతే గవర్నమెంట్ ఉంటారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లలు, వాళ్ళైతే ఈ ఫీజు కట్టాల్సిందే. అండ్ ఆల్సో లైక్ గవర్నమెంట్ ఉండి నీకు ఇన్కమ్ ఎక్కువ ఉంటే కట్టాల్సిందే. ఓకేనా? మామూలుగా నార్మల్గా మన గవర్నమెంట్ స్కూల్ చదివితే నో ప్రాబ్లం. అండ్ ఆల్సో ఇన్కమ్ తక్కువ ఉండాలి, గవర్నమెంట్ స్కూల్ కాదు, ఇన్కమ్ ఒక 2 or 3 lakhs లోపు ఉంటే కానీ మీకు ఇది మీరు అప్పుడు ఫీజు రిమెంట్మెంట్కి ఎలిజిబుల్ అయితే, లేకపోతే మొత్తం ఫీజు కట్టాల్సిందే. ఓకేనా? ఇది మన వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంది కానీ కామెంట్ చేయడం మనం మర్చిపోద్దు. ఓకేనా? అండ్ ఆల్సో అప్కమింగ్లో చాలా వస్తాయి వీడియోస్. చూడండి, ఒకసారి ప్రీవియస్ వీడియో పెట్టుకున్నాను. సో ఏపీ ట్రిపుల్ కట్ ఆఫ్ మార్క్స్, ఓకేనా, ఫేజ్ 2 అది చూడండి ఒకసారి, అందరూ మీకు దాంట్లో క్లారిటీ వస్తుంది. అండ్ ఆల్సో బాసరా వాళ్ళు కూడా పెట్టున్నాను. సో ప్లీజ్ చెక్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ ఆన్ నెక్స్ట్.